వెల్కమ్ టు TC9 న్యూస్. ఇటు చూడమ్మా. వెరీ గుడ్. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సస్యభార్య దేహనః ఉషతీరివ సమర్పయామి. ఓం ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విష్టాభూతాని త్రిపాదస్య అమృతం దివి. గీలివిడలగ పాదల మీద పాదయోః భాజ్యం సమర్పయామి. పాదయోః భాజ్యం సమర్పయామి. कृपादोर्ध्वमुदयत्पुरुषः पादोपास्येह भवात् पुनः तत्त्व विष्णुं व्यक्रामतो शासनानसनेभिः हस्तयोः अर्घ्यं समर्पयामि. ఇలాగూ మీరు యొక్క పితృదేవతలన్నమాట. వాడు ఉండగానే మీరు పెద్ద కొడుకు ఈ కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి లేదనేసి వెంకటేశ్వర స్వామి గుడి కట్టి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రోగ్రాంలు చేసి ఎంతో డబ్బు అది ఆయన ఓన్గా ఖర్చు పెట్టి గుడిని నిర్మించడం జరిగింది. అప్పుడు ప్రతిష్ఠ కూడా చాలా గౌరవంగా జరిపించి ఈ కార్యక్రమం అంతా నిర్వహించి అప్పటి నుంచి కూడా గుడి వెంకటేశ్వర స్వామి ఎంతో వైభవంగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల భక్తులు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు అంతా కూడా వస్తూ ఎస్పెషల్లీ శనివారం రోజుని ఎంతో గొప్ప కార్యక్రమం అవి చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటి పూజారిని కూడా పెట్టారు. ఆ పూజారి కూడా ఎంతోమంది ఎంతో ఆదరించి వచ్చిన ప్రేక్షకులను ఆదరించుకుంటూ ఎంతో సమయంగా యూనివర్సిటీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన 21వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా 2,000-3,000 మంది భక్తులకి అన్నదానం చేసి ఈ గుడి దగ్గర పెద్ద పూజా కార్యక్రమం నిర్వహించి ఎంతో ఉత్సవంగా జరిపించుకుంటే అప్పటి నుంచి వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించుకుంటూ వస్తారు. అలాగే ఈ ఫిబ్రవరి 17 ఈ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించి దాంతోపాటు కూడా కుమారస్వామిని కూడా ప్రతిష్ఠించి ఆ ఇద్దరికి కూడా సపరేట్గా శ్రీనివాస ఎదురుగా ఒక గుడి కట్టి దానిలో ఎంతో వైభవంగా వారికి కూడా ఫిబ్రవరి 17 వాళ్ళ కార్యక్రమం యూనివర్సిటీ ప్రతి సంవత్సరం నిర్వహించి వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులకి చాలామందికి ఆ ఫిబ్రవరి 17 కూడా ఎంతో పెద్ద కార్యక్రమం నిర్వహించి అన్నదానం నిర్వహించి ఎంతో ఉత్సాహంగా జరిపిస్తూ భక్తులు అందరూ వచ్చి దర్శించుకునే విధంగా చాలా మహోత్సవంగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ ప్రసాద్ రెడ్డి గారు అంటే
ఈ గుడి కట్టిన దాతలు ఈ కార్యక్రమం నిర్వహించే దాత అంతా కూడా ఈ ప్రసాద్ రెడ్డి గారే వాళ్ళ కుటుంబం జరుపుతూ ఉంటారు. అయినా ఇప్పుడు కూడా ఎంతో ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలని గుడికి ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ అంచెలంచెలుగా అలా గుడిని అలాగా నిర్వహించుకుంటూ వస్తూ ప్రజల యొక్క ఆదరణ వాళ్ళ యొక్క భక్తి భావాన్ని అనుసరించి వాళ్ళతో మంచిగా నిర్వహిస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి 17 కాబట్టి ఈరోజు పెద్ద అన్న కార్యక్రమము, అక్కడ పూజా కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మేమంతా కూడా చాలా సంతోషంగా ఇచ్చేసుకుంటూ నేను కూడా ఇక్కడ ఈ ప్రసాద్ గారితో పాటు వచ్చి అది ఏ కార్యక్రమంగా అలా కలిసి అంతా మేము కూడా పాల్గొంటూ ఉంటాము. ఇక్కడ మేము అంతా లోకల్గా ఉంటాం. మా లోకల్లో కూడా చాలామంది ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా వస్తారు. అంతా ఐకమత్యంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించా ఈ తోడు ఓదోడుగా ఉంటూ ఇది అది వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కృప. ఆ కృప ఎంతకాలం ఇలాగే జరగాలనేసి నేను కోరుకుంటున్నాను.